అందరికీ నమస్కారం అండి. కరివేపాకు నిల్వ పచ్చడి అండి. 3 months నిల్వ ఉండేలాగా నేను చేశాను. ఇప్పుడు చూడండి ఆ ప్రాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. కరివేపాకు మనం శుభ్రంగా కాడల నుంచి ఒలుసుకొని ఇలాగా మనం తీసుకొని కడిగేసుకొని శుభ్రంగా మనం ఫ్యాన్ కింద ఎండబోసుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కరివేపాకు పచ్చడి చేస్తున్నానండి. ఇది శుభ్రంగా కడుక్కొని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన ఐటమ్స్ అండి, కరివేపాకు మనం ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం చింతపండు తీసుకోవాలండి. ఈ చింతపండు ఉట్లు తీసేసి మనం వేడి నీళ్ళలోనే కొంచెం బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి. కావాల్సినవి అండి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అండి, ధనియాలు, మెంతి పొడి అండి. ఇప్పుడు కరివేపాకు నేను ఆయిల్లో వేపి మీకు చూపిస్తాను. నేను ఎలా వేపుతున్నానో తర్వాత ఎలా ప్రాసెస్ చేశాను మీకు అంతా చూపిస్తాను. మీకు ఇందాక చింతపండు గురించి చెప్పాను కదా, శుభ్రంగా కడుక్కున్నానండి. ఈ ఉట్లన్నీ తీసేసాను నేను. ఇలా తీసేసుకోవాలి ఉట్లు. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసేసుకోవాలండి. ఇది బాగా చక్కగా అవ్వాలి. చక్కగా అయ్యాక మనం అప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. బండి హీట్ ఎక్కిందండి. ఇందులో మనం కొంచెం ధనియాలు వేసేసుకుందాం. ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు అండి ఇవి. అలాగే జీలకర్ర, ఆవాలు మనం వేసేసుకుందామండి. ఇవి బాగా వేగాలన్నమాట. మనకు బాగా మనం కొంచెం వేగాక ఇవి పొడి చేసుకోవాలి. మనం లాస్ట్లో ఈ ప్రాసెస్ అండి. వెల్లుల్లిని, ఎండుమిర్చి తర్వాత చెప్తానండి వీటి గురించి. మనం బాగా అంటే కొంచెం దూరగా వేగించుకోవాలి. ఎక్కువగా వేగించుకున్నా మాడిపోతాయి, టేస్ట్ మారిపోద్దండి. ఇలా వేగించేసుకున్నాక మనం పక్కగా తీసేసుకొని మనం పొడి చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయ కూడా కొంచెం పచ్చి ఏమైనా ఉంటే వెల్లుల్లిపాయ కూడా మనం వేపుకోవాలి. నేనైతే వెల్లుల్లిపాయ వేపుతున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇవి కొంచెం తడేమని ఉంటే పోద్ది. లాస్ట్ తాలింపులోకి చెదకొట్టి నేను ఆయిల్లో వేస్తాను. నేను కొంచెం అమ్మాయి ఉంటే పోద్ది. మరి ఎండలో ఎండబెట్టాలి కదా మనం.